అందరికీ నమస్కారం. కున్సత్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మీకు నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత మన వీడియోలు చాలా ఉపయోగం మీకు ఫ్యూచర్లో. నాకు ఉపయోగం లేదు అని అనొద్దు. తర్వాత మీరు మమ్మల్ని సలహాలు అడగడం, ఫోన్లు చేయడం, ఆ పెట్టిన వీడియో మాత్రం చూడరు. ఎందుకంటే ఇది ప్రిపేర్ అయ్యి జాగ్రత్తగా తయారు చేసి పెడతాం. మేము ఏదో సలహా చెప్పినప్పుడు చాలా పాయింట్లు మిస్ అవుతాయి. ఈరోజు ఏంటంటే ఒక సామెత చెప్తారు, వెంకి పెళ్ళి సుబ్బుచావుకు వచ్చింది అని చెప్పేసి మాట్లాడుతున్నావురా. అలాగే ఒక చిన్న కేసు పోలీసుల మీదకి వచ్చిందనమాట. ఆ కేసు పెట్టిన వాళ్ళు బాగానే ఉంటారు, మిగతా వాళ్ళు బాగానే ఉంటారు. ఈ కోర్టు చుట్టూ తిరగవలసింది పోలీసులు అయిపోతున్నారు. ఏం జరిగింది అంటే, ఫిర్యాదుదారుడు అంటే ఒక ఎక్యూజ్డ్ని చూడడానికని పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి ఒక లాయర్కి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశాడు అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు, కానిస్టేబుల్. దాని మీద అతను సీరియస్ అయ్యాడు. తర్వాత అతను ఏం చేశాడంటే డైరెక్ట్గా హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశాడు. పోలీసుల తీరుపై హైకోర్టు చాలా సీరియస్ అయింది. ఏ నిబంధన ప్రకారం, ఏ సెక్షన్ ప్రకారం మీరు ఇలా నిర్వహించారు అని నేరుగా అడిగింది. చట్టంలోని ఏ నిబంధన ప్రకారం పరీక్ష నిర్వహించారో బ్రీత్ మాకు చెప్పాలి నేరుగా వచ్చి చెప్పమన్నది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. తర్వాత ఫిర్యాదుదారుడి గురించి తెలుసుకునేందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి సుబ్బారావు అనేటువంటి న్యాయవాది వెళ్ళాడు. వెళ్తే అతనికి ఏంటంటే బ్రీత్ అనలైజర్ టెస్ట్ పెట్టడం, చుట్టూ పోలీసులు మూగి బెదిరించడం అని చేశారు. ఇతను హైకోర్టుకి వెళ్ళాడు. అతని దగ్గర వీడియోలు ఉంటే అవి సాక్ష్యంగా పెట్టాడు. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు సమస్య ఎవరికి వచ్చి పడిందో చూడండి. లాయర్ బాగానే ఉంటాడు, ఆ ఫిర్యాదుదారుడు ఎవడో కంప్లైంట్ ఉంటాడు ఆడు బాగానే ఉంటాడు. ఇదంతా కూడా మంగిలి అవడం మీద కంప్లైంట్ ఇస్తే ఆడిని అరెస్ట్ చేయడం జరిగింది. మంగిలి కేసు గురించి మీరు స్టడీ చేస్తే తెలుస్తుంది. చాలా ఓవర్గా ఉంది అక్కడ పరిస్థితి. అయితే ఈ చట్ట పరిధిని అతిక్రమించి పిటిషనర్ తాలూకా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించారు కాబట్టి మీరు ఈ కేసు తాలూకా పర్యవసానం ఎదుర్కొంటారు అని హైకోర్టు చెప్పింది. ఘటన రోజు ఏ రోజైతే ఆ సంఘటన జరిగిందో ఆ వీడియో ఫుటేజ్లన్నీ కూడా భద్రపరిచి నాకు సబ్మిట్ చేయాలని చెప్పి పోలీసులందరినీ ఆదేశించింది. ఆదేశించడంతో పాటు హోమ్ మినిస్టర్, రాష్ట్ర హోంశాఖ సెక్రటరీకి, డీజీపీకి, తర్వాత కమిషనర్కి, ఎస్హెచ్ఓ, ఇంకా విచిత్రం వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చింది. అక్కడ ఉన్నటువంటి ఎస్ఐసిఏలకి వ్యక్తిగతంగా నోటీస్ ఇచ్చింది. అంటే వ్యక్తిగత నోటీస్ అంటే ఎస్ఐని కేసు పెడితే ఏ ఎస్ఐ వస్తే ఆ ఎస్ఐ అటెండ్ అవుతారు కోర్టుకి. కానీ కున్సత్ శ్రీనివాసు ఎస్ఐ అంటే నేనే కోర్టుకి అటెండ్ అవ్వాలి. ప్రతి వాయిదాకి నేనే తిరగాలి, నేనే లాయర్ని పెట్టుకోవాలి. అక్కడ గవర్నమెంట్కి సంబంధం ఉండదు. అలాగా నోటీసులు వ్యక్తిగత హోదాలో రామకృష్ణ సిఏ పేరు, ఆయన హోదాలో ఆయనకేమో నోటీసులు జారీ చేయడం జరిగింది. ఎవరో పొలిటీషియన్స్ చెప్పారనో లేకపోతే ఐల అధికారులు చెప్పారనో కానీ మనం ఓవర్ యాక్షన్ చేస్తే మనం కోర్టు చుట్టూ తిరగవలసి వస్తుంది. యలమంచిల్లో కూడా అలాంటి కేసులు పెండింగ్ ఉంది. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఆఫీసర్ల మీద కేసులు 2015 నుండి కూడా ఇప్పటి వరకు 11-12 సంవత్సరాలు బట్టి తిరుగుతున్న కేసులు ఉన్నాయి. ఒక్కసారి కేసు ఫైల్ అయిన తర్వాత దాని పర్యవసానం ఎలా ఉంటుంది అన్నది మీకు తెలుసు. అందుకే అలాగ మన చట్ట పరిధిలో ఎన్ని చేసినా పర్వాలేదు, కానీ చట్టాన్ని అతిక్రమించి మాత్రం ఎవరో ఎటువంటి చర్యలు తీసుకోవద్దు. దానివల్ల మనం మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇబ్బంది పడతారు, చెడ్డ పేరు కూడా వస్తుంది. జై హింద్, భారత మాతాకి జై.